టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థి చిర్రి బాలరాజును గెలిపించమని సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తెలియజేశారు. టీడీపీ, బీజేపీ, జనసేన అభ్యర్థులను గెలిపించాలని సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పిలుపునిచ్చారు. శుక్రవారం పోలవరంలో గ్రామదేవత కడమ్మ తల్లికి కూటమి అభ్యర్థి చిర్రి బాలరాజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బైకులతో, వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జానీ మాస్టర్ మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధి జరగాలంటే ప్రస్తుత పాలన పోవాలని, కూటమి పాలన రావాలని, కూటమి అభ్యర్థులు ఏలూరు పార్లమెంటుకి పుట్టా మహేష్ యాదవ్కి సైకిల్ గుర్తుపై, పోలవరం అసెంబ్లీ నియోజకవర్గానికి గ్లాస్ పై ఓటు వేసి గెలిపించాలని కోరారు. అనంతరం గ్రామంలో ప్రధాన రహదారులపై ర్యాలీ నిర్వహించి కూటమి ఐక్యత వర్ధిల్లాలి, చంద్రబాబు, పవన్, మోడీల నాయకత్వం వర్ధిల్లాలని అంబేద్కర్ విదేశీ విద్యా పథకాన్ని పేరు తీసేసి జగన్ విదేశీ విద్యా పథకాన్ని ఎందుకు పెట్టారు? అంబేద్కర్ కంటే నువ్వు గొప్పవాడి మా జగన్మోహన్ రెడ్డి. విజ్ఞప్తి, రానున్న ఎన్నికల్లో రాజు గారిని అఖండ మెజారిటీతో గెలిపించే ప్రార్థన. మన ఎన్నికల గుర్తు గాజు గ్లాస్. ఓటమి హాస్యారా మర్చిపోకండి. మన ఎన్నికల గుర్తు గాజు గ్లాస్. గాజు గ్లాస్. ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి, ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా బీజేపీ, జనసేన, టీడీపీ బలపరిచిన తెలుగుదేశం పార్టీ ఎన్నికల గుర్తు గాజు గ్లాస్. మనవాడు, అందరివాడు, మన కష్టాన్ని ఎరిగినవాడు, మన పోలవరం నియోజకవర్గ సభ్యులకు తెలిసిన వాడు మన చిర్రి బాలరాజు గారు. ఈ ఎన్నికల గుర్తు గాజు గ్లాస్. గాజు గ్లాస్. గాజు గ్లాస్ గుర్తుపై మీ అమూల్యమైన అతి విలువైన ఓటు ముద్రను వేసి చిర్రి బాలరాజు గారిని అఖండ మెజారిటీతో గెలిపించే ప్రార్థన. మన ఎన్నికల గుర్తు గాజు గ్లాస్. ఓటమి హాస్యారా మర్చిపోకండి. మన ఎన్నికల గుర్తు గాజు గ్లాస్. గాజు గ్లాస్. రానున్న ఎన్నికల్లో పోలవరం నియోజకవర్గం ఈరోజు ముఖ్యంగా పోలవరం మండలంలో పోలవరం ప్రాజెక్టు ఈరోజు 2014లో 70% పూర్తి చేసినటువంటి తెలుగుదేశం 2019 నుంచి ఈ రోజు వరకు కూడా ఒక్క ఇటో కూడా పెంచలేనటువంటి అసమర్థత వైసీపీ పాలనలో మనం ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి రాక్షసుడిని, అలాగే మన రాష్ట్రాన్ని పాడు చేసినటువంటి ఒక రాక్షసుడిని మనం ఖచ్చితంగా గద్దెదించాలంటే రానున్న 24 ఎన్నికల్లో 13వ తారీఖున జరిగేటువంటి ఓటు సైకిల్ గుర్తుకొకటి, అలాగే గాజు గుర్తుకొకటి మీ అఖండమైన ఓటుని వేసి భారీ మెజార్టీలో నెగ్గిస్తారని కోరుకుంటున్నాం. అలాగే ఈరోజు ముఖ్యంగా పోలవరం మండలంలో జిల్లా కేంద్రం జిల్లా చేయాలని మీరు నిరసన దీక్ష చేపడితే మొట్టమొదటిగా మీకు సంఘీభావం తెలిపినటువంటి పార్టీ జనసేన పార్టీని ఈరోజు గర్వంగా తెలియజేస్తున్నాం. నిర్వాసిత సమస్య గురించి కానీ, సత్యసాబాబా నీటి గురించి కానీ, రోడ్ల గురించి కానీ, మంచినీటి గురించి కానీ పోరాడేటువంటి ఏకైక పార్టీ మీ అందరికీ తెలుసు జనసేన పార్టీ అని. మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి. అధికారం లేకుండానే మేము ఎంత పోరాటాలు చేశాం మీ తరఫున. అలాగే అధికారం ఇస్తే ఎంత చేస్తామన్నది ఒక్కసారి మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకొని రానున్న రోజుల్లో మన ప్రభుత్వాన్ని, ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఏవైతే కేంద్ర ప్రభుత్వంతో పవన్ కళ్యాణ్ గారు చాలా సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా అభిమానం.